ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. అందమైన ఈ మానవ శరీరానికి భగవంతుడు బ్రహ్మపురం అని పేరు పెట్టాడు. శరీరాన్ని ఇది ఒక అద్భుతమైనటువంటి నగరం. ఇది మనం తయారు చేసిన నగరం కాదు, మనం నిర్మించిన నగరం కాదు. ఇది సాక్షాత్తు పరంబ్రహ్మ నిర్మించినటువంటి నగరం. ఎంత అద్భుతంగా ఎలా నిర్మించాడో మనకు తెలియదు, కానీ సో బ్యూటిఫుల్లీ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్. దీనికి కాలం బహుశా 10 నెలల కాలం పడుతుంది అనుకుంటా. దీని నిర్మాణపు కాలం సాధారణంగా ఎవరికైనా అంతే, మానవులందరికీ అంతే, జంతువులు కూడా పెద్ద జంతువులన్నిటికీ అంతే అనుకుంటా. చిన్న జంతువులకి కొంచెం దానికి కన్సెషన్ ఉంటూ ఉండొచ్చు, దానికి టైం కొంచెం లెస్ ఉండొచ్చు. మనందరికీ తెలుసును, ఒక చిన్న జీవకణంగా రూపుదిద్దుకున్నటువంటి ఈ జీవుడు మాతృదేహంలోకి ప్రవేశించిన తర్వాత క్రమంగా 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 తన దేహాన్ని పెంచుకుంటూ, మళ్ళీ పొరపాటు పడుతున్నాం, వాడు పెంచుకోవట్లే, ఎవడో పెంచుతూ ఉంటే పెరుగుతూ ఆ దేహాన్ని ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి కాలానికి, ఫలానా కాలంలో ఇలా మారాలి, ఈ కాలానికి ఇది వీడిలో తయారు కావాలి, ఒక తోక తయారు కావాలి, చేతులు తయారు కావాలి, కాళ్ళు తయారు కావాలి, తల తయారు కావాలి, వెంట్రుకలు తయారు కావాలి, ఎముకలు నిర్మాణం కావాలి, ఇందులో ఈ రకమైనటువంటి సిస్టమ్ రావాలి, చెవులు తెరుచుకోవాలి, కళ్ళు తెరుచుకోవాలి, నోరు తెరుచుకోవాలి, ముక్కు తెరుచుకోవాలి. ఏ ఏ సమయానికి ఇదా జరగాలని ఏది నిర్దేశితమై ఉందో ఆ సమయానికి అది సక్రమంగా తయారవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్. ఎక్కడైనా కొన్ని చిన్న చిన్న ఎగ్జంప్షన్స్ ఉంటే ఉండొచ్చును. కొన్ని ముందు డెలివరీ అయిపోయేవో, కొన్ని లేటుగా డెలివరీ అయ్యేవో కావచ్చు. కానీ ఆన్ అండ్ యావరేజ్ మనం చూసినట్లయితే 9 నెలలు నిండగానే ఆ శిశువు తిరిగి ఈ లోకాన్ని చూడగలిగేటట్లుగా బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పటికి ఆకృతి నిర్మాణమై వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో కొన్ని కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి అందరికీ సమానంగా జరుగుతున్నాయి. దేవుణ్ణి నమ్మిన వాడికి, నమ్మని వాడికి, తెలుగు వాడికి, ఇంగ్లీష్ వాడికి, ఉర్దూ వాడికి, పంజాబీ వాడికి, మళ్ళీ ఇంకోటి ఏదో మలయా వాడికి, లేకపోతే జర్మనీ వాడికి, లాటిన్, దిస్ నో క్వశ్చన్ ఆఫ్ టు వాట్ లాంగ్వేజ్ హీ బిలాంగ్స్, to what country he belongs, in what color he is. బట్ ఆ దేహపు నిర్మాణం అనేది అదే పద్ధతిలో జరుగుతుంది. ఇది పెద్ద దేహం. దోమల్ లాంటి వాటిలో, ఈగల్ లాంటి వాటిల్లో, చీమల్ లాంటి వాటిల్లో, తేళ్ళు, జర్రులు, పాములు ఇలాంటి వాటిల్లో మనం చూస్తున్నాం. అందులో కూడా ఇది ఎలా దాని యొక్క ఆకృతిని నిర్మాణం జరపాల్సి ఉంటుందో అదే పద్ధతిలో ఆ ఆకారం నిర్మాణం జరుగుతుంది. ఓ చిన్న కీటకమైన దానికి కాళ్ళు, దానికి చేతులు, దానికి రెక్కలు, దానికి పొట్ట, దానికి కిడ్నీస్, దానికి లంగ్స్, దానికి జీర్ణ వ్యవస్థ. మై గాడ్, ఇట్స్ సో మైండ్ బాగ్లింగ్. ఎంత ఆశ్చర్యం ఇది! ఎలా జరుగుతోంది ఈ నిర్మాణం? ఎవడు చేస్తున్నాడు ఈ నిర్మాణాన్ని? ఎప్పుడు చేస్తున్నాడు ఈ నిర్మాణాన్ని? నోబడీ నోస్. వాట్ ఈస్ ద ల్యాబ్ దట్ మేకింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్? మన వాళ్ళు ఇంత పెద్ద సిస్టమ్ని ఏర్పాటు చేసుకుని చాలా చదువుకున్న వాళ్ళం అని అనుకునే వాళ్ళకు కూడా ఆ రకమైనటువంటి నిర్మాణాన్ని చేయడానికి చేత కావటం లేదు. వాళ్ళకైనా ఒరిజినల్ సోర్స్ అనేది ఒకటి దొరికితేనే
క్లోనింగ్ లాంటి వాటిని కూడా వాళ్ళు తయారు చేయగలుగుతున్నారు, లేకపోతే వాళ్ళు అది కూడా చేయలేకపోతున్నారు. ముడి పదార్థం అనేటటువంటిది ఎవడి చేతికి ఇవ్వలేదండి, వాడెవడో తయారు చేసేవాడు. మై గాడ్, ఎంత స్వార్థపరుడు వాడు, ఎంత తెలివైన వాడు. ఆ ముడి సరుకు ఎవరికి చివరికి వాళ్ళ భార్య గారికి ఇవ్వలేదు, వాళ్ళ పడుకునే ఆదిశేషుడికి ఇవ్వలేదు, నడిపే గరుతుమంతుడికి ఇవ్వలేదు, ఎవ్వడికి ఇవ్వలేదు. పొంతాను మిత్రుడుగా ఉండేటువంటి పరమశివుడికి ఇవ్వలేదు, చతుర్ముఖ బ్రహ్మగారికి ఇవ్వలేదు. ఎవ్వడికి ముడి సరుకు తన దగ్గరే పెట్టుకున్నాడు అంతే. తనిస్తేనే ఎవరి దగ్గరైనా పని చేయాలి, తను నడిపిస్తేనే ఎక్కడైనా నడవాలి. ఇలా చేశాడండి. అందరికీ వాడే ఇస్తున్నాడు. అది చిన్న అతి సూక్ష్మమైనటువంటి కీటకం దగ్గర నుంచి ప్రారంభిస్తే, క్రిమి దగ్గర నుంచి ప్రారంభిస్తే, మనకు కనిపించే వాటిల్లో అతి బృహద్రూపం కలిగినటువంటి జెరాఫీస్ దాకా, అతి స్థూలకాయం కలిగినటువంటి రినోసెరాసెస్ దాకా, ఏనుగు దాకా. ఆయన పేరు బ్రహ్మ, ఆయన పేరు పరమాత్మ, ఆయన పేరు నారాయణుడు. ఆయనే కృష్ణుడిగా వచ్చాడు, ఆయనే ఉపదేశం చేస్తున్నాడు ఇప్పుడు దాన్ని ఎట్లా వాడుకోవాలి అనేది. నారాయణ పరం బ్రహ్మ గీతాశాస్త్రే సమీరిత అని చెప్పినట్లుగా ఈ శ్రీకృష్ణ స్వరూపాన్ని ధరించి అర్జునుడికి ఆవేళ చేసినటువంటి ఆ ఉపదేష్ట సాక్షాత్తు నారాయణుడు. ఆయన దగ్గరే పెట్టుకున్నాడు మొత్తం ఈ ఫార్ములా అంతా కూడా. ఇచ్చింది శరీరాన్ని ఆయనే కనుక ఈ శరీరము పరంబ్రహ్మ అయిన ఆయన ఇచ్చింది, నారాయణుడు ఇచ్చింది ఇది కనుక దీని పేరు నారాయణపురం అనాలి, లేదా బ్రహ్మపురం అనాలి దీన్ని. ఈ బ్రహ్మపురాన్ని ఎట్లా వాడుకోవాలి, ఎంత వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి, ఎక్కడ వాడుకోవాలి, ఇవన్నీ ఆయన చక్కగా క్రమబద్ధం చేసి కన్ఫ్యూజన్ లేకుండా ఇవ్వడం కోసమనే భగవద్గీతని ఆయన ఉపదేశం చేస్తున్నాడు. దీన్ని ఎప్పుడైనా ఏదైనా కాస్త మనకి తాత్కాలికంగా కావలసినటువంటి పనులు చేసుకోవడానికి మాత్రం కొంతమంది టెక్నీషియన్స్ని మన దగ్గర పెడతాడు. ఆ టెక్నీషియన్స్ ఆర్ గురూస్, మన ఆచార్యులు, మహానుభావులైనటువంటి వాళ్ళు. దీన్ని నాయన ఇలా వాడుకోరా, నీ ఆహారము, విహారము, వ్యవహారము, నీ నిద్ర, మేల్కొనుట, ఇవన్నీ ఇలా 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 చేసుకో. ఆయనే చెప్పి పెట్టాడు. ఆయన చెప్పి పెట్టినటువంటి వాటిని కాస్త కన్సాలిడేట్ చేసి ఎక్కడెక్కడున్నాయో మళ్ళీ మనకి వెతుక్కోవడం కష్టం అవుతుందని వాళ్ళు మనకి చెప్తారు. వాళ్ళు దీన్ని ఇలా వాడుకోవాలని చెప్తారు. దానికి కావలసినటువంటి అభ్యాసాలన్నీ కూడా వాళ్ళు మన చేత చేయిస్తారు. ఇచ్చింది ఆయన, చెందింది ఆయనకి, నిన్ను దాంట్లో పెట్టాడు, దీంట్లో ఉండి నువ్వు పని చేయని చెప్తుంటే ఆయన ఇచ్చిన దాన్ని ఆయన దిగించి లాగేసుకుని శుభ్రంగా మన పేరు మీద దాన్ని ఈసీ సంపాదించుకొని ఇదంతా మొత్తం నాదే అని డిక్లేర్ చేస్తే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు పాపం, ఓ 15 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఆయన బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టాడండి, అద్భుతమైన ప్యాలెస్. ఆ ప్యాలెస్ పాపం తన ఊళ్ళో కడితే బాగుంటుంది కదా అని ఆయన ఊళ్ళోకి వెళ్ళి కట్టించుకున్నాడు. నేను అన్ని రకాల సౌకర్యాలతో కట్టించుకున్నాడు. మరి ఈయన కట్టించుకోవాలంటే పైసలు, బిజినెస్ చేస్తే కదా వచ్చేది. పట్టణంలో బిజినెస్ చేస్తున్నాడు, పట్టణంలో బిజినెస్ చేస్తాడు, తన ఊళ్ళో ఇల్లు కట్టించాడు. మరి ఇంటిని జాగ్రత్తగా చూసి మెయింటైన్ చేయడానికి ఎవడన్నా ఉండాలి కదా, అందులో ఒకడిని పెట్టి నాయన జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండరా అని ఈయన పట్టణంలో పాప ఆయన వ్యాపారం చేస్తున్నాడు. ఈ పెద్ద మనిషి ఈ ఇంట్లో కూర్చున్నటువంటి ఆయన సరే తనకి టైం దొరికింది కదా అని ఊళ్ళో వాళ్ళందరికీ ఇది మా ఇల్లే అని డిక్లేర్ చేసుకుని చెప్పడం ప్రారంభించాడు. నిన్ను ఇంట్లో ఉండి జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండరా అని పెడితే వాడు మళ్ళీ మరుసటి ఈ ఏడాది తన ఇల్లు చూసుకుందాం ఎలా ఉందాం అని వచ్చేటప్పటికి శుభ్రంగా ఇల్లు కొలగొట్టేసి వీడు సొంతంగా ఇంకోటి కట్టాడు అనుకోండి, దాంట్లోనూ నేనే కదా ఇంట్లో ఉన్నది అని ఇంటిని శుభ్రంగా పూర్తిగా దాన్ని రూపురేఖలని మార్చేసాడు అనుకోండి, వాళ్ళకి చెప్పకుండా ఎలా ఉంటుంది? లేదా
శుభ్రంగా అక్కడ ఉండేటటువంటి అధికారులతోటి లాలూచి అయిపోయి వీడికి వాడికి తలో కాస్త తినిపించి దాని అన్కంబరెన్స్ సర్టిఫికేట్లో శుభ్రంగా తన పేరు రాయించేసుకొని ఆ అడంగళ్ళు ఇడంగళ్ళు ఏవో అంటారు కదా, దాన్ని రికార్డ్స్ అన్ని గవర్నమెంట్ రికార్డ్స్, దాంట్లో అన్ని మొత్తం వీడి పేరు రాయించేసుకున్నాడు అనుకోండి, ఏం చేయాలి? ఆ యజమాని సమర్థుడైతే శుభ్రంగా వీడిని తీసుకెళ్ళి కటకటాల వెనక పారేసి వాడికి ఇవ్వాల్సినటువంటి సంభావన ఏదో అక్కడ పూర్తిగా లోపలిప్పించి ఆ మార్చినటువంటి అధికారుల మీద చర్య తీసుకుని వాళ్ళ ఉద్యోగాలు శుభ్రంగా పీకి పారించేసి మళ్ళీ ఆ రికార్డ్స్ అన్నీ కూడా రీరైట్ చేయించుకుంటాడు వాడు. అధికారి చేసే పని అది కదండి, యోగ్యుడైనటువంటి వ్యక్తి అయితే. ఇది మనకిచ్చిన భగవంతుడు అసమర్థుడు కాడు. ఇది మనకి ఇందులో మనకి తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి ఇది నాదే, ఇది నేనే అని డిక్లేర్ చేసుకుంటూ అహం బ్రహ్మాస్మి, ఇదంతా మొత్తం నేనే దీనికి యజమానిని అని డిక్లేర్ చేసుకునేటువంటి వ్యక్తిని జాగ్రత్తగా దీంట్లో తీసి మళ్ళీ ఇంకోసారి వాళ్ళు మనిషి కాకుండా మళ్ళీ కుక్కో నక్కో పిల్లో పురుగో పొట్రో క్రిమో కీటకమో పో క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురీష్వేవ యోనిషు అని మళ్ళీ ఇంకోసారి మానవ శరీరంలోకి రాకుండా ఉండేట్టుగా పంపించేస్తాడంతే. నేను పెట్టింది ఇక్కడ దాన్ని మెయింటైన్ చేయడానికి పెట్టాడు తప్ప దాన్ని శుభ్రంగా వాడి పేరు మీద రాయించుకోవడానికి కూలగొట్టి తన ఇష్టం వచ్చేట్టు కట్టుకోవడానికి వాడిని ఇక్కడ పెట్టేది. వాడు శుభ్రంగా ఓ 14 కోట్లు పెట్టి ఫారిన్ కారు కొనుక్కొని దానికి ఒక డ్రైవర్ని అపాయింట్ చేస్తే ఆ డ్రైవర్ శుభ్రంగా బజార్లోకి తీసుకెళ్ళి దాన్ని ఆ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీసర్ ఎవడో ఉంటాడు కదా, వాడి దగ్గర తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు అనుకోండి, వాడు పైసలు ఇచ్చేసి ఎలా ఉంటుంది అది? ఇప్పుడు మన బతుకు కూడా అట్లానే ఉంటుంది. ఈ పురాన్ని మనకిచ్చిన వాడు సాక్షాత్తు పరంబ్రహ్మ. నవద్వారపురే దేహి, నువ్వు దేహమును కలిగిన వాడివి, దేహమును చూడమని నిన్ను అక్కడ పెట్టా నేను, కానీ ఈ నవద్వారపురం ఇచ్చినవాడిని నేను. శరీరాన్ని నడిపించేది నేను అని కొంచెం పైకి వెళ్ళిన తర్వాత తానే స్పష్టంగా చెప్తాడండి ఆయన. ఈ శరీరం తయారైంది పంచభూతాలతో కదా, ఈ పంచభూతాలు ఇంకా వీటికి లోపల ఉండేటువంటి ఇతరమైనటువంటి మెకానిజం కూడా నాదయా. భూమి ఆపః అనలః వాయు ఖం మనో బుద్ధి అహంకార మే భిన్నా ప్రకృతి, ఇది నాది. ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం, దీనికంటే వేరుగా ఉండేటటువంటి జీవుడనే మరొక ఒక కేర్ టేకర్ని కూడా పట్టుకొచ్చి పెట్టింది నేను, వాడు నా వల్ల బతుకుతున్నాడు. మే అపర పర ప్రకృతి, ఈ అపర అనేది నాదే, పర అనేది నాదే. ఇవి రెండు నావైతే ఒకదాని మీద ఒకటి పెత్తనం ఏమిటి? ఇది గుర్తించిన వాడు భరతుడండి. రామాయణంలో దీన్ని భరతుడు గుర్తించాడు. అందుకోసమనే దశరథుడి కార్యక్రమాలన్నీ అంత్యక్రియలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత, వాడికి చేయాల్సినటువంటి ఉత్తమ సంస్కారాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత 13 రోజులు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కదా, అవన్నీ పూర్తయిపోయిన తర్వాత వశిష్ఠాదులంతా కూడా భరతుడిని పిలిచి పెద్ద సభను ఏర్పాటు చేసి, నాయనా రాజ్యం ఎప్పుడు కూడా రాజు లేకుండా ఉండకూడదు, ఉంటే ఇలాంటి దోషాలు వస్తాయి. రాజుగారు పరంపదించి అప్పుడే ఇంతకాలం అయింది, అంతకుముందు 10 రోజులు గడిచింది, ఇప్పుడు మళ్ళీ 13 రోజులు గడిచింది, సుమారుగా ఇప్పటికప్పుడే అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కావస్తోంది. రాజు లేకుండా ఉండకూడదు. దశరథుడా పరంపదించాడు. అన్నగారు పెద్దవాడు రాముడా అడవులకు వెళ్ళిపోయాడు, లక్ష్మణుడా లేడు. ఇక రాజ్యం అరాచకంగా ఉండడం తప్పు కనుక ఉన్న వాళ్ళల్లో యోగ్యుడైనటువంటి వాడివి నువ్వు, కాక నీకోసమనే ఈ రాజ్యం ఏర్పడింది, చేత పాలించవయా అన్నాడు. ఏం పొరపాటు మాటలు మాట్లాడుతున్నావయా? ధర్మ విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావయా? రాజ్యాన్ని పరిపాలించేది నేనా? నేనెవడిని? రాజ్యం ఎవడిది? నేనెవడికి చెందినవాడిని? రాజ్యం ఎవడికి చెందింది? ఈ రాజ్యం అనేది రాముడికి సొత్తు, నేను రాముడికి సొత్తు. తేడా ఉండొచ్చు రెండిట్లోనూ, అది అచేతనం, నేను చేతనం, దట్స్ ఓకే.
దాన్ని కదలకుండా ఉండే రీతిలో నిర్మాణం చేయించాడు ఆయన. కదిలే వస్తువుగా నన్ను నిర్మాణం చేసుకున్నాడు ఆయన. ఇవి రెండు ఆయన నిర్మాణం చేసినవైనప్పుడు ఇందులో ఒకదాని మీద ఒకదాని పెత్తనం ఏమిటి? ఈ రాజ్యానికి నన్ను రాజుగా ఉండమంటావు నువ్వు అంటే ఈ సొత్తుకి యజమానిని నేను అని గవర్నమెంట్ రికార్డ్స్లో రాసుకోమంటావు నన్ను? ఆ సొత్తుకి దొంగ నేను కాలే అప్పుడు? నా మీద దొంగతనాన్ని పట్టుకొచ్చి ఆరోపించే పని చేస్తావుటయ్యా నువ్వు మా పురోహితుడు అయి ఉండి. పురోహితుడంటే తన యొక్క భవిష్యత్తుకి ఏది మంచో దాన్ని ఆలోచించి చెప్పగలిగే వ్యక్తి, తన యొక్క జీవితాన్ని మంచి మార్గంలో నడపగలిగే వ్యక్తి పురోహితుడు. పురమునకు హితమును శాసించువాడు అని అర్థం అన్నమాట. మా వంశానికి నువ్వు పురోహితుడు అయ్యా, మా రాజ్యానికి నువ్వు పురోహితుడు అయ్యా వశిష్ఠ మహర్షి. హితం చెప్పాల్సిన వాడు అయి ఉండి ఇలాగ వంశ విరుద్ధమైనటువంటి కార్యాన్ని నన్ను చేయమంటావు? దశరథుడికి చెందినటువంటి రాజ్యాన్ని నాకు వద్దని రాముడు పెడితే రాముడు వద్దన్న దాన్ని తీసుకోమని నన్ను అంటావు అంటే వంశ విరుద్ధమైన కార్యాన్ని నన్ను చేయమంటావు. మా అన్నగారు వద్దన్న దాన్ని నేను తీసుకుంటే ఆయనకి నేను విరుద్ధం కాదు? నన్ను దొంగం చేద్దాం అనుకుంటున్నావా? నా మీద చౌర్యాన్ని ఆరోపణ చేస్తాం అని అనుకుంటున్నావుటయ్యా? ఇదా పురోహితుడిగా నువ్వు చేయవలసిన పని? నడిపించాల్సినటువంటి నువ్వే ఇలా చేస్తానంటే ఇక నాకు రక్షకుడెవరయ్యా అని పాపం బోరుమని ఏడిచాడండి. విలలాప సభ మధ్యే జగర్హే చ పురోహితం. వాల్మీకి భగవానుడు చెప్తున్నాడు. పాపం పురోహితుని పట్టుకుని నానా మాటలు అన్నాడండి ఆయన. విలలాప సభ మధ్య ఏడిచ్చాడండి. ఎందుకు ఏడవడం అంటే నా స్వరూపాన్ని నా స్వభావాన్ని ఇంతమంది కలిసి దొంగిలించేస్తుంటే నేను ఎట్లా నిన్ను రక్షించుకునేది? నన్ను రక్షించేవాడు ఎవడబ్బా అంటూ పాపం విలవిల్లాడిపోయాడు. విలలాప సభా మధ్యే. నిజానికి ఆ స్థాయిలో ఉండేటువంటి వాడు పబ్లిక్లో ఏడవకూడదండి. ఇవన్నీ కొన్ని మర్యాదలు. మనిషి సహజంగా బతకడానికి కూడా అవకాశం ఉండదండి. ఒక్కొక్కసారి కొన్ని సభా మర్యాదలు ఉంటాయి కదా. ఒక పెద్ద స్థాయిలో ఉండేవాడు నిజంగా ఏడుపు వచ్చిన పబ్లిక్లో బోరుమని ఏడవకూడదండి. ఏడుపుని తల దిగమింగుకోవాలి. ఇంకా లోపల నుంచి పెళ్ళుబ్బికి వచ్చేస్తే కళ్ళ నిండా నీళ్లు నిండొచ్చు తప్ప డ్రాప్ కిందకి రాకూడదటండి, పడకూడదట. అర్జునుడు ఇంత బుద్ధిమంతుడండి. పాపం భరతుడు అమాయకుడు. అర్జునుడి దగ్గరికి వచ్చేటప్పటికి అశ్రు పూర్ణ ఆకుల ఈక్షణం అంటారండి. అర్జునుడిని చూసి మన భగవద్గీత ఆరంభంలో 2 సేనల్లో ఉండేటువంటి సైన్యాన్ని చూసినప్పుడు యుద్ధం చేస్తే వాళ్ళందరినీ సంహరించాల్సి వస్తుందని కదా అర్జునుడు పాపం బాధపడ్డాడు. అప్పుడు అతని గురించి చెబుతూ అశ్రుపూర్ణ ఆకులే క్షణం విషీదంతం. బాధ కలిగింది మనసుకి. అశ్రువులు అంటే కంటి నీరు కదా. అశ్రు పూర్ణము, కంటి నీళ్ళు నిండున్నాయి. ఆకులమయ్యింది చిత్తం అంతా కూడా చెలించిపోతుంది. పాపాడు చూపులు కూడా దీనంగా ఉన్నాయి. నీళ్లు కారటం లేదు, నిండి ఉన్నాయి అంతే. అంటే ఎందుకంటే ఉదాత్త పురుషుడు కనుక మంచి వచ్చి కాలిం ఒక గంభీరమైనటువంటి హృదయం కలిగిన వాడు గుడ్ హీరో. అంచేత తాను దానికి కావాల్సిన రూల్స్ని పాటించాడన్నమాట. పాపం భరతుడు బేల, అమాయకుడు. పాపం ఇలాంటివన్నీ తెలియవు. మనస్సులో బయటికి వేరే ఉండాలి అని తెలియదు ఆయనకి. మనసులో ఉండేది సహజంగా బయటకు వచ్చేసేటటువంటి ఆ రుజుత్వం అతనిలో ఉండడం చేత పాపం విలలాప బోరు 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 అని పాపం దొల్లి దొల్లి ఏడ్చేటంటే కారణం రాజ్యము నేను ఇవి రెండు కూడా ఆయనవి. యజమాని ఆయన, ఇది ఆయనది. ఇందులో నన్ను గార్డియన్గా కేర్ టేకర్గా ఆయన పెట్టాడు తప్ప సొంతదారుగా పెట్టలేదు. అందుకోసం దీన్ని పాలించేటటువంటి వ్యక్తిని నేను ఎప్పుడూ కావటానికి వీల్లేదు. తేల్చుకుందాం రండి, ఆయన దగ్గరే తేలుద్దాం, పదండి ఒకసారి అందరూ కలిసి అన్నాడు ఆయన. అందరినీ మొత్తం తీసుకుని బయలుదేరాడు.
ఏమయా ఇలా అంటున్నారు మా వాళ్ళంతా, మా వాళ్ళు కాదు మీ వాళ్ళంతా. ఎందుకంటే ఇది నీది, రాజువి నువ్వు, రాజ్యం నీది, ఈ పురము నీది, పురపాలకుడివి నీవు. నువ్వు ఎవరిని పెట్టుకుంటావో దాంట్లో పెట్టుకో, నేను చెప్పింది కరెక్టా కాదా చెప్పు అన్నాడండి. డిస్కషన్ చాలా జరిగింది, ఎన్నో రకాల ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈయనెన్నో చెప్పాడు, ఆయనెన్నో చెప్పాడు. బట్ సారాంశం ఇది, దీంట్లో పాలకుడు నువ్వేనా కాదా, ఎవడు పాలించాలో నిర్ణయించాల్సిన బాధ్యత నీదా కాదా, కేర్ టేకర్ నియమించాల్సినటువంటి బాధ్యత నీదా కాదా, వాళ్ళది కాదు. నియమించుని ఎవరు నియమించుకుంటావు, నా పాదుకలు నియమిస్తా అన్నాడు. నో ప్రాబ్లం, ఐఎమ్ ఓకే. పాదుకల్ని ఇచ్చాడు ఆయన. 6 రోహరథం హృష్ట. అమ్మాయ ఆర్గ్యుమెంట్ సక్సెస్, చేయవలసిన పని ఆయన చేశాడు, రాజ్యాన్ని పాలించే అధికారాంతా నిరూపించుకున్నాడు, పాదుకల్నిచ్చాడు. నేను కాదు యజమానిని, ఆయన యజమాని, ఆయన చెప్పినట్టు నడవలసిన బాధ్యత నాది అంతే తప్ప సొంతదారుగా హక్కుదారుగా ఉండడం నేను చేయకూడదు. ఈ నవద్వార పురానికైనా అంతే. ఇందులో నువ్వు ఉండేటటువంటి ఈ పురానికి ఒక అధికారివి నువ్వు, ఈ దేహంలో నువ్వు ఒక అధికారిగా నియమితుడవయ్యావు, దేహీ, ఇది నీ బాధ్యత. అంచేత నవద్వార పురే దేహీ, నువ్వు దీంట్లో ఉండు, మాన్యువల్ నేను ఇస్తా, డూస్ అండ్ డోంట్స్ నేను నియమిస్తా, నువ్వు వాటిని అమలు పరుస్తూ పో. అతిక్రమించే ప్రయత్నం నువ్వు చేయకు, మరొకటి చేతి చేయనివ్వకు. నైవ కుర్వన్ న కారయన్, అది చెప్పాడండి 13వ శ్లోకంలో. నవద్వార పురే దేహీ నైవ కుర్వన్ న కారయన్. ఇలా ఉన్నట్టయితే మనసా సన్యస్య ఆస్తే సుఖం వసి, అప్పుడు నువ్వు నువ్వుగా ఉండగలుగుతావు, నీ మనసు నీ వశమందు ఉన్నవాడు కాగలుగుతావు. సుఖం ఆస్తే, హాయిగా జీవితం గడపగలుగుతావు, నీ భవిష్యత్తు బాగుంటుంది, ఏ రకమైనటువంటి కర్మ ఆ వేళ నీకు అంటదు. గతంలో నీకుండేటటువంటి కర్మ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమంగా తొలగి నువ్వు తేలిక కాగలుగుతావు. నువ్వు తేలికవ్వాలనుకుంటున్నావా, మరిన్ని మూటలు నెత్తి మీద మోపుకోవాలనుకుంటున్నావా, ఆలోచించుకోవాయి. మోపుకోవాలంటే మోపుకో, కిందకి పోతావు. తేలిక కావాలనుకుంటే హాయిగా చెప్పినట్టు చెయ్యి, నువ్వు మరింత 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 ఉన్నతికి చేరుతావు. 13వ శ్లోకంలో అర్జునుడికి చేసిన ఉపదేశం అద్భుతమైనటువంటి ఉపదేశం, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం ఈ 13వ శ్లోకం అని మనం అనుకోవచ్చు. 5వ అధ్యాయంలో దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే నిజానికి మన జీవితం హాయిగా సుఖంగా, ఏ కష్టాలు లేకుండా, బాధలు మనం పడవలసిన అవసరం లేకుండా బాధ్యత వాడు స్వీకరించేట్టుగా ఉంటుంది. వాడు అప్పుడు దేహాన్ని సవ్యంగా నడిపిస్తాడనమాట. ఉండే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.